హాయ్ గైస్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను అనమాట. సో కన్నప్ప రివ్యూ విషయానికి వస్తే, కన్నప్ప మూవీకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ రివ్యూస్ నేను చూసిన తర్వాత ఇంకా అని అనాలనిపించింది. నాకైతే కన్నప్పకి వెళ్ళి ఇంట్రెస్ట్ వస్తే అస్సలు లేదు. సో నేను నైట్ స్టార్ట్ చేశాను అనమాట. స్విట్ గేమ్ సీజన్ 3 ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నేను నైట్ చూసాను. సో నైట్ లేట్ అయిపోయింది, చిన్న పని నుండి బయటకు వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఖాళీ దొరికింది, మిగిలిన 3 ఎపిసోడ్స్ కూడా చూసాను. అండ్ సీజన్ విషయానికి వస్తే నిజంగా సీజన్ 2 అనేది బొక్క, సీజన్ 3 నెక్స్ట్ లెవెల్. నిజంగా నాకు సీజన్ 1, 2 కన్నా 3 బాగా నచ్చింది. అండ్ సీజన్ 2 విషయానికి వస్తే, అది సీజన్ 2లో మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇంకా సీజన్ 3లో వీటిని కలిపి ఒకటే సీజన్ కింద పెట్టి ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేస్తారు అనమాట. అదొకటి ఏలు పెట్టి కెరికేస్తారు. వేలు పెట్టి తిప్పండి తిరుగుతుంది, ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు. సీజన్ 1, 2 తోటి ఎండ్ చేసేయచ్చు యాక్చువల్గా. సీజన్ 2 తీసేసి సీజన్ 2లో మెయిన్ పార్ట్స్ అన్ని పెట్టి సీజన్ 3 ఒకటేలాగా ఉంచుంటే కొంచెం ఆ ఫ్రాంచైజ్ కొంచెం ఒక డౌన్ మార్క్ ఉండింది అనమాట సీజన్ 2 అనేది. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చింపేశారు నెక్స్ట్ లెవెల్. మెయిన్ సీజన్ 2లో నాకు హీరో క్యారెక్టర్ అయితే అస్సలు నచ్చలేదు, ఎందుకంటే మోటివ్ అనేది తప్పు. సీజన్ 3లో విషయానికి వస్తే మాత్రం చాలా డార్క్గా ఉన్నాడు అనమాట మన హీరో. క్యారెక్టర్ అనే కాదు, ఈ సీజనే కొంచెం చాలా డీప్గా ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట. మొత్తం క్యారెక్టర్స్ అందరినీ ఎమోషన్స్ని పీక్ స్టేజ్లో చూపించారనమాట. ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్, వాళ్ళ డీటెయిలింగ్స్ కానీ అసలు నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ సీజన్. సీజన్ 1, 2లో కన్నా 3 హైలైట్ అని నేను చెప్తాను, ఎందుకంటే సీజన్ 3ని టైం వేస్ట్ చేయకుండా పాయింట్ బట్టి లాక్కుంటూ వచ్చేసారనమాట. సో నాకు సీజన్ 3 అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట నిజంగా. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, హాలీవుడ్ వెబ్ సిరీస్లు, మూవీస్ ఇవన్నీ తెలిసిందే కదా, మ్యూజిక్ అంతలా డౌన్ ఉంటాయి, కానీ ఒక ట్యూన్ ఉంటుంది అనమాట. సీజన్ 2లో కూడా ఒక ట్యూన్ ఉండిద్ది. సీజన్ 2లో ఏంటంటే వీళ్ళంతా ప్లేయర్స్ అంతా సోల్జర్స్ మీదకి ఎగ్నెస్ట్ గా బాల్ చేస్తారు కదా, అప్పుడు ఒక ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూన్ ఒకటి బాగుంటుంది సీజన్ 2లో. సీజన్ 3 విషయానికి వస్తే ఎండింగ్ లో, అది మీకు స్పాయిలర్ అన్నట్టు చెప్పలేను, సీజన్ 3 ఎండింగ్ లో ఇంకో చిన్న బీజింగ్, ఇంకో ట్యూన్ ఉంటుంది. ట్యూన్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇదే నా రివ్యూ అనేది సీజన్ 3 మీద. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ F1 మూవీ రివ్యూ తోటి సాయంత్రం కలుద్దాం. బాయ్ బాయ్.